మనం ఈ వీడియోలో భైరవి యొక్క శక్తి గురించి తెలుసుకుందాం. దశమహావిద్యల్లో ఈ అమ్మవారు 5వ మహావిద్యగా విరాజిల్లుతూ ఉన్నారు. శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ పరిమళ కాళూరి. అమ్మవారి రూపం వర్ణిద్దాం. ఈ అమ్మ భైరవి. ఈ అమ్మ 4 చేతులతో త్రిశూలం, ఖడ్గం, కపాలం, అక్షమాల ధరించి ఎర్రని శరీర వర్ణంతో, జడలతో, ఎర్రని కళ్ళతో శవంపై కూర్చొని మెడలో ఉరలమాలతో ఎర్రని చీరను ధరించి ఉంటారు. అమ్మ మనలోని అగ్ని చైతన్య శక్తిని జాగరూకత చేయడంలో, అదేవిధంగా శివుని యొక్క అత్యుత్తమమైన భైరవ రూపానికి శ్రీరూపం భైరవి. ఈ అమ్మను త్రిపుర భైరవి అని కూడా అంటారు. అమ్మను పూజించడం వల్ల విపరీతమైన జనాకర్షణ మరియు మనలోని శబ్దశక్తి అగ్నిలా జ్వలించాలి అంటే ఈ అమ్మను ఆరాధిస్తారు. ప్రపంచ విజేతలుగా నిలవాలంటే వారిలోని శబ్దం అందరికీ అర్థమయ్యేలాగా ఉంటే, వారి మాటలు పదునుగా ఉండి జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారందరూ కూడా అమ్మకు ఉపాసకులే. భైరవి అంటే భయాన్ని నాశనం చేసి, ఈ అమ్మవారు కాలభైరవుని యొక్క శక్తి రూపంగా ఉండి సర్వ శత్రు సంహారం, అపమృత్యు నివారణ కావాలనుకునే వారు ఎక్కువగా సాధన చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ పరమేశ్వరుని యొక్క అష్టభైరవ రూపాలు ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. ఈ అష్టభైరవ దర్శనం మనకు కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో స్వామి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనకు ఇంకో అద్భుతమైన క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామం. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఉన్నది. ఈ క్షేత్రంలో ఈ అష్టభైరవులు లింగ రూపంలో నిరంతరం పూజలు అందుకుంటూ ఉంటారు. మనకు మోక్షం కావాలంటే కాశీ క్షేత్రంకు, మనకు కామ్యం పూర్తి కావాలంటే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి మాణిక్యాంబాల దర్శనం చేసుకొని సేవిస్తే తప్పక కటాక్షిస్తారు. ఇష్టకామ్యం పూర్తవుతుంది. ఇంకా కాలభైరవ జయంతి ఎప్పుడు అన్నది తెలుసుకుందాం. ఈ కాలభైరవ జయంతిని మనం మార్గశీర్ష మాసంలో వచ్చే కృష్ణపక్ష అష్టమిని కాలభైరవాష్టమి, కాలాష్టమి అని అంటారు. ఈ కాలభైరవాష్టమిని కాశీక్షేత్రంలో కాలభైరవాలయంలో కూడా చాలా ఘనంగా ఈ వేడుకలు, ఉత్సవాలు ఘనంగా జరుపుతూ ఉంటారు. ఈ అష్టభైరవులు మహాశివుని యొక్క క్రోధ ప్రతీకలుగా ఉన్నారని, వీరు 8 దిక్కులకు కాపలాదారులుగా వ్యవహరిస్తారని అంటారు. వీరికి ప్రతిరూపాలుగా 64 మంది భైరవులు ఉన్నారు. వీరి యొక్క శ్రీశక్తి రూపంగా మనకు 64 మంది యోగినులుగా ఉన్నారు. ఈ యోగినుల గురించి కొంచెం తెలుసుకుందాం. అమ్మవారు దుర్గా రూపంలో శుంభు నిశుంభులను సంహారం చేసే సమయంలో అమ్మకు సహకారంగా ఉద్భవించిన అమ్మ యొక్క శక్తి రూపాలు సప్తమాతృకలు. అదేవిధంగా ఈ 64 మంది యోగినులు కూడా అమ్మవారి సైన్యంలా ఉండి నిరంతరము అమ్మకు జయాన్ని చేకూరుస్తూ ఉండేవారు. వీరు మనకు అమ్మ యొక్క అనుగ్రహాన్ని త్రుటిలో అనుగ్రహించే విధంగా చేయగల మహాశక్తివంతులు అని తెలియవస్తోంది. ఇంకా భైరవి అమ్మవారు కొంచెం ఉగ్రదేవతగా ఉండడం వల్ల ఈమె సాధన సామాన్య సాధకులు ఎక్కువగా చేయలేరు. ఈ అమ్మవారి సాధన రాత్రి వేళల ఎక్కువగా ఉంటుంది. నవరాత్రిలో, మహాశివరాత్రి రోజుల్లో ఈ ఆరాధన బాగా జరుపుతూ ఉంటారు. ఈ అమ్మవారి ఆలయాలు వారణాసిలో, హిమాచల్ ప్రదేశ్లో చాముండా భైరవి ఆలయం, నేపాల్లోని త్రిపుర భైరవి ఆలయం, తమిళనాడులోని ఈ అమ్మవారిని భద్రకాళి అమ్మవారుగా అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ అమ్మ జ్ఞాన, శబ్ద, విద్య, మంత్ర, తంత్ర విద్యలకు ఎక్కువగా ఉపాసన చేసేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క ప్రశస్తి దుర్గా సప్తశతి యొక్క 3వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. ఇంకా ఈ అమ్మవారి యొక్క ఆరాధనకు
అత్యుత్తమమైన రోజు ఏది అంటే ఈ అమ్మవారు మాఘమాస పూర్ణిమ రోజున పూజిస్తే విశేషమైన ఫలితం ఇస్తుంది అని మనకి పురాణాల ద్వారా తెలియవస్తుంది. మనం ఏ విద్యనైనా సరే గురుముఖంగా నేర్చుకొని సాధన చేయాలి, కానీ ఎప్పుడు కూడా వీడియోలు చూసి మంత్రాలు నేర్చుకొని సాధన మాత్రం చేయకూడదు. ఎందుకంటే దానికంటూ ప్రత్యేకమైన ప్రకరణ ఉంటుంది. అది సిద్ధ గురువులు వారి యొక్క శిష్యులకు పరంపరగా చెప్తూ వస్తారు. అటువంటి వారు మీకు తప్పక తారసపడితే మీరు వారి యొక్క శిష్యరికంలో ఉండి నేర్చుకొని సాధన చేయాలి తప్ప ఎవరికి వారు మాత్రం సాధన చేయకూడదు. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో భైరవి శక్తిని గురించి తెలుసుకున్నాం. ఇంకా తర్వాత దశమహావిద్యల్లో తర్వాత వచ్చే అమ్మవారు చిన్మస్తాదేవి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నలుగురికి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలగజేయండి. శ్రీమాత్రే నమః.